కృష్ణా జిల్లాలో వాలంటీర్లంతా మూకుమ్మడి రాజీనామాలు చేశారు. చంద్రబాబు, పవన్ బీజేపీ తీరుతో మనస్తాపానికి గురై రాజీనామా చేస్తున్నట్లు వారు చెప్పారు. ఒక మచిలీపట్నం నియోజకవర్గంలోనే 1227 మంది వాలంటీర్లు రాజీనామా చేశారు. రాజీనామా చేసేందుకు వచ్చిన వాలంటీర్లతో మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం నిండిపోయింది. వాలంటీర్స్గా వర్క్ చేసామండి మచిలీపట్నంలో. మాకు ఈ పెన్షన్స్ ఇచ్చే విషయంలో మేము చాలా బాధపడ్డాము. ఎందుకంటే పెన్షన్స్ ఇన్ని రోజులు మేము 1వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి పెన్షన్స్ ఇస్తున్నాము. ఈరోజు మా చేత సిమ్స్, ఫోన్స్ అన్నీ ఆఫీస్లో సబ్మిట్ చేయించేశారు. ఇన్ని రోజులు లేని ప్రచారం ఈరోజు మేము చేస్తాం అనుకున్నారేమో మాకు తెలియదు. ఈ పార్టీలన్నీ ఈరోజు కలిసి మేము ఎప్పటి నుంచో మా జగన్ గారు మా వెనకే ఉండి మేము పెన్షన్స్ ఇంటికి వెళ్ళి ఇచ్చాము. సంక్షేమ పథకాలన్నీ అందజేసామండి వాళ్ళకి. పేదలకు ఇచ్చే పెన్షన్ విషయంలో మేము తట్టుకోలేకపోయామండి వాలంటీర్స్. ఆ పెన్షన్స్ ఆ పొద్దున్న నుంచి మాకు కాల్స్ చేస్తూనే ఉన్నారు వాళ్ళు. పెన్షన్ ఎక్కడిస్తారమ్మా అని. ఇప్పుడు ఇంతకు ముందులాగా మేము మళ్ళీ బాధపడాల్సిన రోజులు వచ్చేసినాయి అమ్మా అని అడుగుతున్నారు. ప్రజలకు సేవ చేయడం మాకు ఎంతో ఆనందకరంగా అనిపించింది. ఈరోజు 3 పార్టీ వాళ్ళు మా మీద పగబట్టి ప్రతి ఒక్క పన్నాగం చేసి ఇవాళ మమ్మల్ని రాజీనామా చేసే విధంగా తయారు చేశారు. ఆ 3 పార్టీలోళ్ళకి ప్రజలే సమాధానం చెప్తారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని అందించడానికి మా ప్రతినిధి రవీందర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవీందర్, వ్యాప్తంగా వాలంటీర్లందరూ కూడా తీవ్ర మనస్తాపానికి గురైనట్టు కనిపిస్తుంది. ఆ నేపథ్యంలోనే మూకుమ్మడి రాజీనామాలకు దిగారు. ప్రస్తుతం మనం చూసిన కృష్ణా జిల్లా మచిలీపట్నంలో చూస్తే దాదాపు 1227 మంది వాలంటీర్లు ఏకంగా మున్సిపల్ కార్యాలయాన్ని చేరుకొని తమ రాజీనామా పత్రాలను కూడా అందజేసిన పరిస్థితి కనిపిస్తుంది. అంతకుముందు అనంతపురం జిల్లా తాడిపత్రిలో కూడా మూకుమ్మడిగా రాజీనామాలు చేశారు వాలంటీర్లు. అట్లాగే ప్రకాశం జిల్లాలో చేసిన పరిస్థితి, విశాఖ జిల్లాలో కూడా కొంతమంది రాజీనామాలు చేసినట్టు సమాచారం అవుతుంది. చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున మూకుమ్మడిగా రాజీనామాలు చేస్తున్నట్టు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే గడిచిన 55 నెలలుగా, అంటే వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత 2019 ఆగస్టు నెలలో వాలంటీర్ల వ్యవస్థ ఏర్పడిన తర్వాత అప్పటి నుంచి ఎప్పటి వరకు కూడా గడిచిన 55 నెలలుగా అనేక సేవా కార్యక్రమాలను వారు అందిస్తూ ఉన్నారు. వారికి ప్రభుత్వ వైపు నుంచి ఇస్తుంది కేవలం 5,000 రూపాయల గౌరవ వేతనం అయినప్పుడు కూడా ప్రజలకు సేవలు అందించడం ద్వారా వారి నుంచి వస్తున్నటువంటి మన్ననలు పొందడం ద్వారా వీరంతా కూడా స్ఫూర్తి పొందుతూ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. వేరే ఉద్యోగాలకు సంబంధించి ప్రిపేర్ అవుతూనే ఇటువైపు సేవా కార్యక్రమాలు చేసేందుకు జగన్ ఇచ్చినటువంటి సూచనలతోటి వీరంతా వాలంటీర్లుగా చాలా మంది వచ్చి ఆ సేవలు చేస్తున్నారు. కానీ అలాంటి వారిని ఉద్దేశించి గతంలో చంద్రబాబు నాయుడు ఏకంగా మీరంతా గోతాలు మోసే ఉద్యోగాలు చేస్తున్నారంటూ విమర్శించినప్పుడు కూడా పెద్దగా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు తలుపులు కొడుతున్నారంటూ కొంతమంది వాలంటీర్లను దూషించిన పరిస్థితుంది. తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఏకంగా కొంతమంది వాలంటీర్ల వల్ల 30,000 మంది మహిళలు, ఒంటరి మహిళలు వీరంతా కూడా రాష్ట్రంలో కనపడకుండా పోయారు, కిడ్నాప్ చేశారంటూ కూడా దూషించారు, విమర్శలు చేశారు, కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అయినప్పుడు కూడా వారు ఎవరు కూడా పట్టించుకోకుండా వాటన్నిటిని వదిలేసి తమ సేవ నిరతని కొనసాగిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు ఉన్న పలంగా ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వెళ్ళటం, నిమ్మగడ్డ రమేష్ చౌదరి ఎవరైతే ఉన్నారో ఆయన ద్వారా నేరుగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయించడం, వారి ద్వారా ఇప్పుడు పెన్షన్లు కూడా పంపిణీ చేయకుండా చేసిన వైనాన్ని వీరు జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకే మూకుమ్మడిగా రాజీనామా చేస్తున్నారు. వీరంతా కేవలం ఒకటే చెప్తున్నారు, ఇప్పటివరకు మేము కేవలం వృద్ధులకి వీరందరూ కూడా సేవ చేయడం కోసం మేమంతా ఉన్నాం. కానీ ఇప్పుడు ఆ సేవా కార్యక్రమాలకు దూరంగా ఉంచే విధంగా వీరు చేసినటువంటి కుట్రలకు మేమంతా బలైనట్టు కనిపిస్తుంది. అందుకోసమే మేము తీవ్ర మనోవేదనకు గురై వాలంటీర్ పదవులకు రాజీనామా చేస్తున్నామంటూ కూడా వారు చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. చూస్తుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున రాజీనామాల పర్వం ఇంకా కొనసాగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి అటు ఎన్నికల సంఘం ఏదైనా చర్యలు తీసుకుంటుందా ఏంటనేది వేచి చూడాలి. కానీ వీరైతే ఎవరు అనేక మంది ఇప్పటికే ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తున్నారు. ఎందుకంటే ఈరోజు 1వ తారీఖు ఉదయం 9 గంటల సమయానికి దాదాపు 90% పెన్షన్లు పంపిణీ చేయాల్సినటువంటి కార్యక్రమం ఉంటుంది. కానీ ఈరోజు ఇంతవరకు పెన్షన్ల పంపిణీ అనేది జరగలేదు. ప్రభుత్వం ఇప్పటికే గ్రామ సచివాలయాలు, వార్డు సచివాలయాల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసేందుకు సిద్ధమైనప్పుడు కూడా అనేక మంది పేదలు, వికలాంగులు పెద్ద ఎత్తున ఫోన్లు చేస్తున్నారు వాలంటీర్లకి. ఇంకా ఎప్పుడు వస్తారంటూ, ఏం జరిగిందంటూ కూడా చేస్తున్నటువంటి ఫోన్ కాల్కి సమాధానం చెప్పుకోలేని పరిస్థితిలో వాలంటీర్లు ఉన్నారు. ప్రధానంగా కొంతమంది వృద్ధులు నేరుగా సచివాలయం వరకు వెళ్ళి పెన్షన్లు తీసుకునే పరిస్థితి ఉన్నా, చాలామంది కిడ్నీ డయాలసిస్ తీసుకునేటువంటి పేషెంట్లు కానీ లేదంటే పూర్తి స్థాయిలో ఉన్నటువంటి వికలాంగులు వీరందరూ సచివాలయాల వరకు వెళ్ళి పెన్షన్లు తీసుకోలేని పరిస్థితి ఉంటుంది. వారందరూ మంచాలకి పరిమితమైనటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. వారందరి పరిస్థితి చాలా అగమ్యగోచరంగా ఉంటుంది. కాబట్టి వారి నుంచి వస్తున్నటువంటి ఫోన్ కాల్స్ తట్టుకోలేక వీరంతా మనోవేదనకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మూకుమ్మడి రాజీనామాలు కూడా చేసిన పరిస్థితి కనిపిస్తుంది. కవిత. ఓకే రవీందర్, థ్యాంక్ యూ.